ఇందులో మహాభయంకరమైన కోపం ఉంది, అది దాని ద్వారా క్షమాపణ వచ్చిందా? ద్వేషం ఉంది, దానికి క్షమాపణ వచ్చిందా? కుట్రాలు కుతంత్రాలు ఉన్నాయి, దానికి క్షమాపణ వచ్చిందా? అమ్మా భయంకరమైన అసూయ పగ ద్వేషం ఉంది, క్షమాపణ వచ్చిందా? రాలే. దేనికి రాలేదు నీకు? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? దేవుని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఎక్కువగా పాపాలు క్షమించబడతాయంట. ప్రేమను దాటి భక్తిలోకి వెళ్ళిపోవాలి మనం. క్రైస్తవ విశ్వాసులు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమను దాటి భక్తిలోనికి వెళ్ళాలి. అప్పుడు జరిగేటువంటి లాభం ఏంటి? మనకి ఆస్తులు ఏమి రావండి పాస్టర్ గారు అలాంటిది చేస్తే. ఏమా అవేమీ నాకు వద్దండి. అసలు మీరు వాక్యం చెప్పడం ఆపేయండి. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? క్షమాపణ, ప్రేమ, భక్తి ఇవన్నీ నాకు ఎందుకు? ఆపేయండి. నాకు కావాల్సింది ఏంటి? మీరు ప్రార్థన చేస్తే నా ఇంట్లోకి డబ్బులు రావాలి, నా రోగం తగ్గాలి.